వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. కడుపులో మంట, ఎసిడిటీ, పేగుల్లో పుండ్లు, అల్సర్తో బాధపడుతూ ఉంటారు. అసలు అల్సర్ అంటే ఏమిటి, అది రావడానికి గల కారణాలు ఏమిటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. అల్సర్ అంటుంటారు కదా సార్ నార్మల్గా, అసలు అల్సర్ అంటే ఏంటి? సాధారణంగా ఎక్కువ శాతం మంది జీర్ణకోశ వ్యాధులలో ఈ పెప్టిక్ అల్సర్ అనేది 40 to 50% మంది బాధపడుతూ ఉంటారు. సో ఈ పెప్టిక్ అల్సర్ ఏంటంటే ఒక రకంగా కడుపులో పుండు అనేది. సో కడుపులో పుండు ఎవరైతే అంటే ఇనిషియల్ స్టేజ్లో బాధపడుతుంటారో వీళ్ళలో కొన్ని సిమ్టమ్స్, కడుపులో మంట రావడం, తినగానే మంట రావడం, అలాగే ఎక్కువసేపు తినకుండా గ్యాప్ ఇస్తూ ఉండడంలో దీంట్లో కడుపులో మంట అనిపించడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకమైన అల్సర్ల ఒక లక్షణాలు. సో ఈ అల్సర్స్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే స్టొమక్లో 1/3 ఆఫ్ ది పార్ట్ అంటే లోయర్ 1/3లో కానివ్వండి, అలాగే డియోడినంలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డియోడినంలో సో ఎక్కువగా ఈ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ పెప్టిక్ అల్సర్ అంటే యూజువల్గా స్టొమక్లో ప్లస్ డియోడినంలో పేగుల్లో ఒక రకమైన పుండు అనమాట. సో ఈ పుండుని మనం పెప్టిక్ అల్సర్ అంటుంటాం. సో ఈ పెప్టిక్ అల్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మనం తీసుకునే ఆహారంలోని లోపాలు కానివ్వండి, అలాగే మనం బాధపడే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాగే ఎక్కువగా ఈ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ పెప్టిక్ అల్సర్స్ చూస్తుంటాం. సో సాధారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మోతాదుకు మించిన స్పైసెస్ కానివ్వండి, అలాగే మోతాదుకు మించినటువంటి మిర్చి ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు, అలాగే స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానీ ఇతర ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ లోపల ఈ పెప్టిక్ అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పెప్టిక్ అల్సర్ రాకుండా ఉండాలంటే ఇలాంటివి మనం డైట్లో నుంచి సాధ్యమైనంత వరకు కట్ చేసినట్లయితే ఈ పెప్టిక్ అల్సర్ రాకుండా ఉంటుంది. సో సాధారణంగా వీటితో పాటుగా యూజువల్గా స్టొమక్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఎవరైతే బాధపడుతుంటారో ఆ బ్యాక్టీరియా కనుక ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క యాసిడ్ సిక్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో సాధారణంగా ఈ యొక్క స్ట్రెస్ ద్వారా కానివ్వండి, మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానివ్వండి, సాధారణంగా కడుపులో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా సిక్రేషన్ మూలాన సో దీని ద్వారా కడుపులో పుండ్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సార్, మన అల్సర్స్ ఉన్నాయి కదా, అందులో టైప్స్ ఉన్నాయా? సో సాధారణంగా పెప్టిక్ అల్సర్లో 2 రకాలు ఉంటాయండి. పెప్టిక్ అల్సర్లో 2 రకాల్లో గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డియోడినల్ అల్సర్ అని ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఎక్కువ శాతం ఈ 40 ఏజ్ అంటే 40 years ఎబో ఏజ్ వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి ఎక్కువ కామన్గా చూస్తుంటాము. అలాగే 20 years నుంచి 35 years మధ్యలో, అలాగే బిలో 20 years లోపల ఎవరైతే ఈ కడుపులో మంట, ఈ పేగుల్లో పుండు అనేది చూస్తుంటామో వీళ్ళలో డియోడినల్ అల్సర్ చూస్తున్నాం. సో చిన్న ఏజ్ గ్రూపుల్లో వచ్చే అల్సర్స్ని మనం డియోడినల్ అల్సర్ అంటాము. అలాగే పెద్ద ఏజ్లో అంటే 40 years ఎబో వాళ్ళ లోపల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కామన్గా ఉంటాయి. సో సాధారణంగా ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయాలంటే యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళ లోపల ఎప్పుడైతే ఫుడ్ తీసుకోగానే వెంటనే వాళ్ళ కడుపులో మంట అధికమవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫుడ్ తీసుకోగానే మంట అధికమవుతుందో వీళ్ళు ఎక్కువ శాతం గ్యాస్ట్రిక్ అల్సర్తో బాధపడుతున్నారు. సో అందుకని వీళ్ళు ఫుడ్ తీసుకోవడం అనేది మానేస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ తీసుకుంటే ఎక్కడ మంట మండిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఫుడ్ని అంతా తగ్గించేస్తున్నారు. సో గ్యాస్ట్రిక్ అల్సర్తో బాధపడుతున్న వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు లీన్గా అయిపోతుంటారు, అంటే చాలా సన్నబడిపోతుంటారు, బక్కగా అయిపోతుంటారు. సో రాను ఈ యొక్క గ్యాస్ట్రిక్ అల్సర్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ వాళ్ళ లోపల గ్యాస్ట్రిక్ వామిటింగ్స్ మొదలవుతుంటాయి, దాంట్లో ఈ బ్లడ్ అనేది పడడం జరుగుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైతే ఉంటారో గ్యాస్ట్రిక్ అల్సర్గా మనం గుర్తించాలి. డియోడినల్ అల్సర్లో ఏమవుతుందంటే ఇది చిన్న ఏజ్ గ్రూపుల్లో వస్తుంది. సాధారణంగా మన 20 years నుంచి 35 ఏజ్ గ్రూప్లో ఈ డియోడినల్ అల్సర్ కామన్గా ఉంటుంది. డియోడినల్ అల్సర్లో ఫుడ్ తింటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఫుడ్ తీసుకోగానే వాళ్ళ లోపల కడుపులో ఉన్న మంట అనేది తగ్గిపోతుంది. సో ఫుడ్ తీసుకున్న తర్వాత 2 hours తర్వాత కానీ 3 hours తర్వాత కానీ మళ్ళీ మంట అనేది ప్రారంభమవుతుంది. సో ఈ మంటను తగ్గించుకోవడానికి వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు. సో ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఆ బర్నింగ్ కానీ మంట కానీ తగ్గుతుంది. సో సాధారణంగా ఇలా తీసుకోవడం మూలన, ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఏదో ఒకటి తినడం మూలన సో వాళ్ళు అధిక బరువు అయ్యే అవకాశం ఉంటుంది. సో డియోడినల్ అల్సర్లో న్యాచురల్గా పేషెంట్ ఎక్కువగా తినడం జరుగుతుంది. సో తింటే హ్యాపీగా ఉంటుంది, మంట తగ్గిపోతుంది, కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వెయిట్ పుటాన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్లో వాళ్ళు సన్నబడిపోతుంటారు, అన్నం తింటే కానీ ఫుడ్ తింటే కానీ వాళ్ళలో మంట అధికమవుతుంది. డియోడినల్ అల్సర్ అనేది ఫుడ్ తింటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఫుడ్ తిన్న తర్వాత 3 నుంచి 4 గంటల తర్వాత వాళ్ళలో మంట అనేది ప్రారంభమవుతుంది. దీనికి వాళ్ళు తరచుగా డైట్ తీసుకోవడం వలన వాళ్ళు లావు ఎక్కే అవకాశం ఉంటుంది. సార్, పెప్టిక్ అల్సర్ రావడానికి కారణాలు ఉంటాయి కదా, కారణాలు చెప్పండి.
పెప్టిక్ అల్సర్ ఇందాక చెప్పినట్టుగా హెలికోబ్యాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ మూలాన కానీ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా స్పైసెస్ కానీ అధిక మిర్చి ఉండడం మూలాన అధికంగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం మూలాన ఇది స్టొమక్ చేరిన వెంటనే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా సీక్రెట్ కావడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్స్ వాళ్ళు ఎవరైతే డైట్ అనేది సరిగ్గా సమయపాలన పాటించారో వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు టైం టు టైం తీసుకోకపోవడం మూలాన ఈ యొక్క అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెరిడిటరీగా కూడా కొంతవరకు 30% ఎవరైతే వాళ్ళ ఫాదర్స్ కానివ్వండి వాళ్ళ ఇతర జన్యుపరంగా ఒక 20-30% ఈ పెప్టిక్ అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ లోపల సాధారణంగా ఈ పెప్టిక్ అల్సర్స్ ఎక్కువగా మనం చూస్తుంటాం. పెప్టిక్ అల్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధారణంగా ఇందాక చెప్పినట్టు అల్సర్ రాకుండా ఉండడానికి మనం ఏంటంటే సమయ పాలన అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఆహార పదార్థం సరైన వేళల్లో తీసుకున్నట్లయితే ఇలాంటి అల్సర్స్ కానీ కడుపులో మంట కానీ మనం నివారించే అవకాశం ఉంటుంది. సో టైం టు టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ టైం కానివ్వండి అలాగే డిన్నర్ టైంని కరెక్ట్గా పాటిస్తూ మితమైన ఆహారము అంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, తక్కువ తీసుకోకుండా అలాగే ఎక్కువ తీసుకోకుండా మితమైన ఆహారం ఎవరైతే తీసుకుంటారో సో దీని ద్వారా మనం పెప్టిక్ అల్సర్ని నివారించవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలు అధిక శాతం ఉండే స్పైసెస్ ఉండే పదార్థాలు కానివ్వండి అలాగే ఫ్యాటీగా ఉండే ఆహార పదార్థాలు కానివ్వండి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ అంటే మన ఆర్టిఫిషియల్ స్టోర్డ్ ఉండే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి సో ఫ్యాటీ ఫుడ్ కానివ్వండి ఇలాంటివి ఆయిలీ ఫుడ్ సబ్స్టెన్సెస్ కానీ ఇలాంటివి కనుక తీసుకున్నట్లయితే సో న్యాచురల్గా గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎక్కువగా సీక్రెషన్ అవుతుంది. సో సాధ్యమైనంత వరకు మన ఫుడ్లో ఇలాంటివి కనుక రెడ్యూస్ చేయాలి. సో న్యాచురల్గా ఉండే పదార్థాలు సాధ్యమైనంత వరకు మన ప్లెయిన్ డైట్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసినట్లయితే సో ఈ అల్సర్స్కి మనం దూరంగా ఉంటాము. అలాగే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో ఉడికిన కూరగాయలు ఉడకబెట్టిన కూరగాయలు కానీ జ్యూసెస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. సో వీటి లోపల ఎక్కువగా మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అనేటివి వస్తుంటాయి. సో దీనికి ఇలాంటి స్పైసెస్ కనుక యాడ్ చేయడం మూలన అది తిరిగి మనకే ఈ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సమయపాలన పాటిస్తూ సో మితమైన ఆహారం తీసుకుంటూ ఎలాంటి స్పైసెస్ కానీ ఇలాంటివి లేకుండా ప్లెయిన్ డైట్ ఏదైతే తీసుకుంటామో మనం ఈ పెప్టిక్ అల్సర్కి దూరంగా ఉంటాము. అలాగే ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తుంటారో ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుంటారో వీళ్ళ లోపల కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా కూడా పెప్టిక్ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే పెప్టిక్ అల్సర్తో బాధపడుతుంటారో వీళ్ళు మెడిటేషన్ అలాగే ఎక్సర్సైజ్ అలాగే కరెక్ట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కరెక్ట్గా నిద్రపోరో ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో ఎక్కువగా వర్క్ చేస్తుంటారో వీళ్ళ లోపల కూడా అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు సమయపాలన పాటిస్తూ అలాగే ఆహార పదార్థాలు ఎక్కువగా ఇలాంటి స్పైసెస్ లేకుండా రోజు యోగా మెడిటేషన్ అలాగే స్ట్రెస్ నివారించుకొని సరి అయిన నిద్ర ఎవరైతే తీసుకుంటుంటారో వీళ్ళు సో పెప్టిక్ అల్సర్స్కి దూరంగా ఉండే అవకాశం ఉంది. సార్ పెప్టిక్ అల్సర్లో కాంప్లికేషన్స్ ఉంటాయి కదా? సాధారణంగా ఎవరైతే ఈ యొక్క గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ డియోగ్నల్ అల్సర్ కానీ సో ఎవరైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో సో ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి కడుపులో మంట అలాగే అరగకపోవడము ఫ్లాట్లెంట్ డిస్పెప్సియా అంటే గ్యాస్ ఎక్కువగా నిండుకొని ఇండైజెషన్ ఉంటుంది, తిన్నది అరగకుండా ఉండడం, సో ఏదైతే మోషన్ పాస్ చేసినప్పుడు అన్డైజెస్టెడ్ పార్టికల్స్ వెళ్ళిపోవడం. సో ఇలాంటివి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో గ్యాస్ట్రిక్ అల్సర్ని కరెక్ట్ టైంలో ఎవరైతే గుర్తించారో సో దీని ద్వారా ఏంటంటే ఈ పుండు అనేది రానుగా అధికం అవ్వడము అలాగే వాళ్ళలో వామిటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ వామిటింగ్స్లో బ్లడ్ పడడం జరుగుతుంది. సో వన్స్ ఒక్కసారి ఒక ఫుడ్తో పాటు వామిటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ వామిటింగ్లో బ్లడ్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన టెస్ట్లు లైక్ అప్పర్ జిఐ ఎండోస్కోపీ కనుక చేయించుకున్నట్లయితే దాంట్లో గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందా, అది ఎంతవరకు ఉంది, సమ్టైమ్స్ గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అల్సర్ ఎంతవరకు ఉంది లేకపోతే ఓన్లీ ఎరోజన్స్ ఉన్నాయా, సో దీని ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. సో వన్స్ ఒక్కసారి గ్యాస్ట్రిక్ అల్సర్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే స్టీనోసిస్ ఏర్పడుతుంది. సో ఆ పుండు అనేది అధికమయ్యి అక్కడ ఉన్న భాగం అంతా కూడా స్టీనోసిస్ అంటే ఫుడ్ అనేది ఇంకా కిందికి వెళ్లకుండా జరుగుతుంది. దాని ద్వారానే వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ అల్సర్ని ఇంకా కూడా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ స్టేజ్లో కూడా వాళ్ళు సరిగా గుర్తించకుండా సో ఏదో టెంపరీ మందులు వాడుతూ కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక అది తర్వాత క్యాన్సర్గా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. సో వన్స్ క్యాన్సర్గా పరిణామం చెందిన తర్వాత దాని కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ట్రీట్మెంట్లో కూడా మనకి చాలా కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. ట్రీట్మెంట్లో రికవరీ కూడా తగ్గిపోతుంది. సో యూజువల్గా మనకి ఎప్పుడైతే అల్సర్ ఉందో అలా లేకపోతే మంట ఉందో ఇలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్స్ చెప్పిన సలహాలు పాటించినట్లయితే తప్పకుండా ఈ ముందు వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. సార్ గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ అన్నారు కదా, గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ అంటే ఏంటి?
సాధారణంగా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క దీంట్లో ఉన్న ఆహార పదార్థాల్లో ఉన్న అసిడిక్ నేచర్ బట్టి, అలాగే దీంట్లో ఉన్న స్పైసెస్ బట్టి ఈ యొక్క స్టమక్ మ్యూకోజా కానీ, ఇది పేగుల్లో మ్యూకోజా కానీ చాలా వరకు అది సెన్సిటివ్గా ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి ఇలాంటి పదార్థాలకు, ఇలాంటి కెమికల్ ఇరిటెంట్స్ కనుక ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక చారల్ లాంటివి, గీతలు లాంటివి ఆ యొక్క మ్యూకోజా పైన ఏర్పడుతుంటుంది. సో దీన్ని మనం గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ ఉంటాం. ఇది ముందు గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ ముందుగా అల్సర్గా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. సార్, అల్సర్తో పాటు ఇతర జీర్ణకోశ వ్యాధులు ఏముంటాయి? సాధారణంగా అల్సర్తో కాకుండా ఇతర 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా ఏంటంటే ఫ్లాట్లెంట్ డిస్పెప్సియా అంటే గ్యాస్తో కూడుకొని అజీర్తి అంటుంటారు. సో ఫ్లాట్లెంట్ డిస్పెప్సియా కానీ చాలా వరకు హయాటస్ హెర్నియాతో బాధపడుతుంటారు. ఈ హయాటస్ హెర్నియా అంటే ఏంటంటే స్టమక్లో ఉన్న కొంత భాగం ఈ యొక్క ఈసోఫాగల్ స్పింక్టర్ ద్వారా ఈసోఫాగస్లోకి చొచ్చుకొని రావడాన్ని హయాటస్ హెర్నియా అంటారు. సో సాధారణంగా ఫుడ్ అనేది ఈసోఫాగస్ నుంచి స్టమక్కి చేరగానే లోయర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో స్టమక్లో ఉన్న ఆహార పదార్థం తిరిగి వెనక్కి రాకుండా అది జాగ్రత్త పడుతుంది. కొంతమంది లోపల ఈ ఈసోఫాగల్ స్పింక్టర్ అనేది లూజ్గా ఉండడంతో మనం తీసుకున్న ఆహార పదార్థం ఎప్పుడైతే స్టమక్లో చేరుతుందో అది తిరిగి యాసిడ్తో మిక్స్ అయ్యి ఆహార పదార్థం అంతా కూడా ఈసోఫాగస్లో రావడం జరుగుతుంది. దీంట్లో ఈ క్రమంలో స్టమక్లో ఉన్న కొంత పోర్షన్ కూడా ఈసోఫాగస్ రావడం జరుగుతుంది. సో దీన్ని హయాటస్ హెర్నియా అంటారు. సాధారణంగా హయాటస్ హెర్నియా రావడానికి కారణాలు ఏంటంటే కొంతమంది చాలా వరకు ఫుడ్ తీసుకోగానే వాళ్ళు రిలాక్స్ అయిపోతుంటారు. అంటే పడుకోవడం కానీ లేకపోతే కూర్చోవడం కానీ జరిగిపోతుంటుంది. సో లేట్ నైట్లో డిన్నర్ చేసి వెంటనే పడుకోవడం మూలాన ఈ యొక్క హయాటస్ హెర్నియా ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం పడుకోవడానికి అలాగే తినడానికి మధ్యలో కనీసం 1.5 అవర్ గ్యాప్ ఉన్నట్లయితే సో ఇలాంటివి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే అధిక బరువుతో బాధపడుతుంటారో, ఎవరైతే ఎక్కువగా పొట్ట ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వీళ్ళ లోపల కూడా ఈ యొక్క హయాటస్ హెర్నియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ హయాటస్ హెర్నియాలో లక్షణాలు ఏంటుంటాయంటే మనం ఫుడ్ తీసుకొని తర్వాత పడుకోగానే మిడ్ నైట్ లోపల ఛాతీలో మంట రావడం కానివ్వండి, ఛాతీ నొప్పితో ఉండడం కానివ్వండి, సమ్టైమ్స్ ఈ ఛాతీలో మంట నొప్పి అనేది కొద్దిగా గుండె నొప్పిలా అనిపించడం కానివ్వండి, విపరీతమైన పుల్లగా తేన్పులు రావడం కానివ్వండి, ఇలాంటి యొక్క లక్షణాలు కనిపిస్తుంటాయి. సో ఎవరైతే ఈ లక్షణాలు కనిపిస్తుంటాయో వాళ్ళ లోపల ఈ హయాటస్ హెర్నియా అని ఉండొచ్చు అని గమనించాలి. సమ్టైమ్స్ ఈ యొక్క హయాటస్ హెర్నియా కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈసోఫాజల్ వేరిసెస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈసోఫాజల్ ఎరోజన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈసోఫాగస్ లోపల ఈ యొక్క మ్యూకోజా పైన చారల్లాగా ఉండడం, సో దాని ద్వారా కూడా వామిటింగ్స్ కావడం, బ్లడ్ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి హయాటస్ హెర్నియా కనుక మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. అలాగే మనం ఆహారం తీసుకున్న వెంటనే పడుకోకుండా రిలాక్స్ కాకుండా ఉండాలి. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేసినట్లయితే కనుక ఈ యొక్క ఏదైతే రీఫ్లక్స్ ఏదైతే ఉందో అంటే స్టమక్ నుంచి ఫుడ్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. ఇలాంటివి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సార్, కొంతమంది భోజనం చేసిన వెంటనే మోషన్కి వెళ్తూ ఉంటారు, దానికి కారణం ఏంటి? యూజువల్గా భోజనం చేసిన వెంటనే కొంతమంది మోషన్ పాస్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే మార్నింగ్ పూట ఈ మోషన్ సరిగా పాస్ చేయరో, ఎవరైతే పూర్తి స్థాయిలో మోషన్ కనుక పోరో, ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతుంటారో సో వీళ్ళ లోపల ఏంటంటే ఈ యొక్క ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ మార్నింగ్ పూట ఉండడంతో వాళ్ళు భోజనం చేసిన వెంటనే ఆ రెక్టంలో ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం జరగడంతో సో మోషన్ అనేది తిన్న వెంటనే పాస్ చేస్తుంటారు. సో సాధారణంగా ఎవరైతే మార్నింగ్ పూట మోషన్ కరెక్ట్గా పాస్ చేస్తారో, సో ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడరో వీళ్ళ లోపల ఇలాంటి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అలాగే ఎవరైతే క్రానిక్ అమీబియాసిస్తో బాధపడుతుంటారో, సో అమీబియాసిస్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉంటుందో కొన్నాళ్ళ పాటు మందులు వాడేసి పార్షియల్గా మందులు వాడేస్తారు. సో అలాగే ఇన్ఫెక్షన్ దాంట్లో ఉండిపోతుంది, దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ లోపల ఈ యొక్క అమీబియాసిస్ ఉండడం మూలాన, సో ఈ ఇన్ఫెక్షన్ మూలాన తిన్న వెంటనే ఇలాంటి మోషన్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది రాకుండా ఉండడానికి ఏంటి, మనకి కాన్స్టిపేషన్ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి ఉదయం మనం మోషన్ సరిగా పాస్ చేయాలి. సో 1 టైం పాస్ చేసినప్పుడు అది ఇన్కంప్లీట్గా ఉన్నట్లయితే వాటర్ కనుక తీసుకొని కొన్ని చిట్కా పద్ధతులు కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి మోషన్ పాస్ అవుతుంది. సో కంప్లీట్గా మోషన్ పాస్ అయిపోయి మనం తర్వాతనే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇలాంటివి తీసుకున్నట్లయితేనే సో ఇలాంటి సమస్య ఉండదు. సో ఇంకో సమస్య ఏంటంటే మోషన్ ఎవరైతే తిన్న తర్వాత పాస్ చేయడానికి కారణం ఏంటంటే ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటారు. ఇరిటేబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఏంటంటే మన యొక్క స్ట్రెస్ మూలాన కానివ్వండి, మన యొక్క యాంగ్జైటీ మూలాన కానివ్వండి, బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ యొక్క స్టొమక్లో ఉన్న నర్వస్ సిస్టమ్ అనేది ఒకేసారి అధికంగా పనిచేయడం మూలన సో ఈ యొక్క
మోషన్ వచ్చినట్లుగా ఉండడం, మోషన్ వెళ్ళాలి అనే సెన్సేషన్ ఉండడం, సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్లో కాన్స్టిపేషన్ ఆల్టర్నేటింగ్ విత్ డయేరియా అంటారు. సో కాన్స్టిపేషన్ వాళ్ళు సరైన టైంలో మోషన్ సరిగా పాస్ చేయకపోవడం మూలాన ఈ యొక్క కాన్స్టిపేషన్ ఉంటుంది. అది వస్తుందనే సెన్సేషన్తో బాత్రూమ్ వెళ్ళడం, అలాగే పాస్ చేయకపోవడం, అలాగే తిన్న తర్వాత మోషన్ రావడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. సో ఇలాంటివి కనుక ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. సో దీనికి ఎలాంటి యాంగ్జైటీ న్యూరోసిస్ ఉండకుండా ఉండాలంటే వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ని మనం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ద్వారా వాళ్ళు తగ్గించుకోవాలి. అలాగే ఒత్తిడి నివారించుకోవడానికి వాళ్ళు మెడిటేషన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇలాంటివి కనుక చేసినట్లయితే సో ఈ యొక్క IBS సిమ్టమ్స్ మనం తగ్గించవచ్చు. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆహార పద్ధతులు కరెక్ట్ టైంలో తిన్నా కూడా కొంతమందికి అల్సర్స్ వస్తుంటాయి. అలాగే టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకున్నా కూడా అల్సర్స్ వస్తుంటాయని మనం విన్నాం. అది ఎంతవరకు నిజం? సాధారణంగా మనం ఆహార పదార్థాల్లో నియమాలన్నీ పాటించినా కూడా, అలాగే సమయపాలన కూడా పాటించినా కూడా కొంతమందిలో అల్సర్స్ ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టు ట్యాబ్లెట్స్ ద్వారా ఈ యొక్క అల్సర్స్ వచ్చే కారణాలు ఎంతవరకు నిజమని అడిగారు. డెఫినెట్గా ఎవరైతే పెయిన్ కిల్లర్స్ ఎవరైతే ఎక్కువగా వాడుతుంటారో, సో సాధారణంగా ఏదైనా చిన్న నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించకుండా వాళ్ళు రకరకాలైన పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. సో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు చాలా వరకు యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఎవరైతే సెల్ఫ్ డెసిషన్ తీసుకొని వాళ్ళ పెయిన్ తగ్గించుకోవడానికి డైరెక్ట్గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారో, సో డాక్టర్ని అప్రోచ్ కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారో వీళ్ళ లోపల ఈ యొక్క అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే కంటిన్యూస్ స్టెరాయిడ్స్ ఎవరైతే వాడుతుంటారో, లైక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కానివ్వండి, ఇతర రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానివ్వండి, సో ఇతర జబ్బులలో ఎవరైతే స్టెరాయిడ్స్ అధికంగా వాడుతుంటారో ఈ యొక్క స్టెరాయిడ్స్ మూలాన కూడా ఈ అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యాంటీ కన్వల్సెన్స్ టాబ్లెట్స్ లైక్ ఫిట్స్కి సంబంధించిన ఎవరైతే మందులు వాడుతుంటారో వీళ్ళ లోపల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే డిప్రెషన్, మానసిక రోగంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరైతే సైకియాట్రిక్ డ్రగ్స్ ఎవరైతే వాడుతుంటారో ఈ యొక్క మందుల ద్వారా కూడా ఈ యొక్క అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా టిన్డ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఫుడ్, ఏదైతే ప్రిజర్వేటివ్స్ లైక్ పికిల్స్ కానివ్వండి, లైక్ స్టోర్డ్ ఫుడ్, ఏదైనా టిన్స్ ఐటమ్ స్టోర్డ్గా ఎక్కువ రోజులు ఉన్న నిల్వ ఉంచే పదార్థాల్లో చాలా వరకు వాళ్ళు అధికంగా ఉప్పు, అధికమైన కారం అనేది వాడుతుంటారు. ఎవరైతే ఈ స్టోర్డ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్, పికిల్స్, సో ఇలాంటి లాంగ్ రన్గా ఎక్కువ స్టోర్డ్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో సో వీళ్ళ లోపల కూడా అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళు వాడే మెడికేషన్స్ని డాక్టర్ పర్యవేక్షణలో వాడడం మంచిది. అలాగే ఏ మందునైనా సరే డాక్టర్ రాశారు కదా అని చెప్పేసి కంటిన్యూగా వాడడం మంచిది కాదు. డెఫినెట్గా 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి వాళ్ళ యొక్క కన్సర్న్ డాక్టర్ గారితో రివ్యూ చేయించుకొని ఆ మెడిసిన్స్లో మార్పు చేర్పులు చేయించుకోవాలి. సో ఎప్పుడైతే ఈ మందులు వాడేటప్పుడు ఏవైనా కొన్ని రకాల దుష్పరిణామాలు ఎవరైతే సిమ్టమ్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళు తప్పకుండా డాక్టర్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చెప్పకుండా ఇది ఏదో కామన్ లక్షణం కనుక అని అనుకొని వాళ్ళుగా కన్సిడర్ చేసుకున్నట్లయితే కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, స్టీరాయిడ్స్ కానివ్వండి, లాంగ్ రన్ యూజ్ చేసే సైకియాట్రిక్ డ్రగ్స్ కానివ్వండి, సో ఇలాంటివి మనం డే బై డే రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఇలాంటి ఎవరైతే కంటిన్యూగా ఈ మెడిసిన్స్ ఎవరైతే వాడుతున్నారో దీనికి హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. ఎవరైతే కంటిన్యూగా పెయిన్తో బాధపడుతున్నారో, పెయిన్ కిల్లర్స్ అవసరం ఎవరైతే ఉందో వీటికి హోమియోపతి చికిత్స కనుక ఇచ్చినట్లయితే గ్రాడ్యువల్గా ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా పెయిన్ కిల్లర్స్ ద్వారా కానివ్వండి, ఇతర మందుల ద్వారా వచ్చే ఈ అల్సర్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సార్, 1 more question సార్. లేడీస్ సాధారణంగా పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ మంత్ నేను చాలామందిని చూశాను, ఎవ్రీ మంత్ వేసుకుంటారు. సో ఆ మైల్డ్ డోస్ ద్వారా కూడా అల్సర్స్ వచ్చే అవకాశం ఉందా? యూజువల్గా షార్ట్ డ్యూరేషన్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు సో ఒకేసారి అల్సర్స్ వచ్చే అవకాశం ఏమీ ఉండదు. కంటిన్యూగా పెయిన్ కిల్లర్స్ని తరచుగా వాడే వాళ్ళ లోపల వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే స్ట్రాంగ్ డోసెస్ అంటే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువగా పవర్ఫుల్ ఉంటుంటాయి. సో వీటిని 1 week వాడినా కూడా వీళ్ళ లోపల చాలా వరకు ఎవరైతే ఆ టెండెన్సీ ఉంటుందో, ఎవరైతే ఆ సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉంటుందో సాధారణంగా ఈ షార్ట్ డ్యూరేషన్లో కూడా ఈ యొక్క అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా పీరియడ్స్లో ఈ అబ్డోమెన్ పెయిన్ ఎవరైతే బాధపడుతున్నారో దీనికి మైల్డ్ పెయిన్ కిల్లర్ డోసెసే యూజువల్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో ఈ 2-3 ట్యాబ్లెట్స్ మూలాన అల్సర్స్ వచ్చే అవకాశం ఉండదు. డెఫినెట్గా ఎలాంటి పెయిన్ కిల్లర్ అయినా కూడా
వాళ్ళు తీసుకునే ముందు తప్పకుండా యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడడం అయితే చాలా మంచిది. సో ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్ లేకుండా డైరెక్ట్గా పెయిన్ కిల్లర్ వాడడం వల్ల ఎంతో కొంత ఈ దుష్పరిణామం ఉంటుంది. సో సాధారణంగా ఈ 2-3 ట్యాబ్లెట్లే కదా అని అనుకుంటే అది 2-3 ట్యాబ్లెట్లు కావచ్చు, అలాగే అది 1 మంత్ తర్వాత మరికొన్ని వాడచ్చు. అలాగే కాలం గడిచిన కొద్దీ ఈ యొక్క పెయిన్ కిల్లర్ డోసేజ్ అనేది ఎక్కువగా అయిపోతుండడం, అలవాటు పడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ సెన్సిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో సో ఈ యొక్క చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ అనేటివి కూడా తప్పకుండా ఈ జీర్ణకోశ వ్యాధులు రావడానికి ఆ టెంపరీగా మనకి కడుపులో మంట రావడానికి కారణమవుతుంటాయి. సో డెఫినెట్గా మనం ఎప్పుడైతే పీరియడ్స్ కానివ్వండి లేకపోతే ఇతర చిన్న చిన్న పెయిన్స్ ఉన్నప్పుడు కూడా పెయిన్ కిల్లర్ వాడాల్సి వస్తే కనుక తప్పకుండా యాంటాసిడ్ ట్యాబ్లెట్ వాడడం అనేది మంచిది. సో ఇది నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇంకా మున్ముందు వచ్చే కాంప్లికేషన్స్ని మనం బాధ్యులం అయిపోతుంటాం. మా ఎన్జీఆర్ ప్రేక్షకులకు అల్సర్ గురించి ఇంత వివరంగా తెలిపినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా ఇవాళ డాక్టర్ ఎన్జీఆర్. మరో ఎపిసోడ్తో మరో డాక్టర్ ఎన్జీఆర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.